యాసంగి సీజన్ రైతు బంధు డబ్బుల జమ నేటి నుంచి వేగవంతం కానుంది. గత డిసెంబర్ 12న రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి రోజు ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైన నిధుల లేమితో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. ప్రక్రియ ప్రారంభమై 26 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. దీంతో రైతులు అసలు రైతు బంధు డబ్బులు వస్తాయా రావా అన్న మీమాంసలో ఉన్నారు. ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ కార్యాలయ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. యాసంగి పెట్టుబడులకు ఉపయోగపడతాయన్న రైతు బంధు డబ్బులు జమ కాకపోవడంతో పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు రైతు బంధు పథకానికి అర్హులు కాగా, ప్రతి సీజన్లో ప్రభుత్వం 624,14,84,629 వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 1,14,542 మంది ఖాతాల్లో మాత్రమే 27 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో రైతు బంధు పథకం డబ్బులు వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా మిగిలిన 4 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ కానున్నాయి. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నందున రైతు బంధు పథకం డబ్బులను జమ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేయాలి. రైతు బంధు జమ కాకపోవడం వల్ల పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నారు.